ఈరోజు అయితే మీకోసం ఒక వీడియో తెచ్చాను మళ్ళీ. ఏంటంటే ఇది ఒక రీల్ చూపిస్తున్నాను కదా, ఈ రీల్ పైన ఈ సాంగ్ తీసుకొని చేశాను నేను. నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. మీ ప్రాసెస్ డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడైతే డెమో వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు డెమో వీడియో చూశారు కదా, డెమో వీడియో చూసే ముందు సారీ చెప్పాలి. ఏంటంటే మొన్న ఒక బ్రో నాకు ఒక కామెంట్ చేశాడు, ఏంటంటే బ్రో నాకు ఒక వీడియో చేయట్లేదని. ఆ బ్రో డెఫినెట్గా అడిగిండు బర్త్డే వీడియో చేయమని. బర్త్డే వీడియో చేస్తాను నేను కొంచెం టైం కావాలి ఫ్రెండ్స్, సారీ ఏమనుకు వచ్చేదాన్ని. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ అండి. ఇప్పుడు డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్స్ అవన్నీ ఇస్తాను కదా, XML ఫైల్ డెఫినెట్గా ఇస్తాను ఫ్రెండ్స్, ప్రతి వీడియోలో ఇస్తాను. ఏంటంటే మీరు ఒక్కొక్క వీడియోలో చెప్పుకుండకపోవచ్చు, నేను మర్చిపోదు, చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్రతి వీడియోలో ఇస్తాను నేను. ఇప్పుడు XML ఫైల్ యూజ్ చేస్తే మీరు ఖచ్చితంగా సాంగ్ డిలీట్ అవుతుంది. మీకు ఇవన్నీ మెటీరియల్ అంత రాదు. ఏం చేస్తారంటే జస్ట్ కెమెరా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇలా కెమెరా అయితే ఆన్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇలాగా చాలా ఫొటోస్ పట్టాయి ఫ్రెండ్స్, ఎందుకంటే కొన్ని ఫొటోస్ ఎక్కువ పడ్డది. ఇలా ఎన్ని ఫొటోస్ పడ్డా అంటే మినిమం ఒక 15 ఫొటోస్ అయితే పట్టింటే పక్క. ఇప్పుడు ఫొటోస్ ఉన్నాయి, మీ ఫొటోస్ డెఫినెట్ అయ్యాయి. ఇప్పుడు ఫోటో యాడ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను ఒకటి చెప్పాలి, ఇక్కడ 2 ఫాంట్స్ యూజ్ చేశాను. ఇది పెట్టద్దులే అనుకున్నాను, ఏదో నచ్చింది అందుకే పెట్టాను. ఒకసారి చూడండి, మీకు నచ్చితే పెట్టుకోండి, లేకపోతే ఇది హైడ్ చేస్తారంటే ఓన్లీ లిరికల్ పెట్టుకునేటట్టు అంటే మీ ఇష్టం, దానిదేం లేదు. ప్రతి వీడియోలో అట్లా అవుతుందని ఇట్లా పెట్టినాను నేను, మీ ఇష్టం. అది ఉంటే ఓకే, నాకు బాగానే ఉంటుంది, లేకపోతే మీ ఇష్టం తీసేయచ్చు. ఇప్పుడు ఫోటో యూపీఎస్ అయితే పెట్టి చూపిస్తాను నేను. స్టార్టింగ్ ఫోటో, మీ ఫోటో ఏది పెట్టుకోవాలనుకుంటారో అది పెట్టండి, నేను ఒకటి పెడతాను. ఇట్లా ఫొటోస్ అయితే అన్నీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నా ఫొటోస్ యాడ్ ఉన్నాయి, మీరు ఫొటోస్ అన్నీ మొత్తం అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక నేను ఒకటి చెప్తాను. లేకపోతే అట్లా మీకు XML ఫైల్ మీరు యూజ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఒకటి చూపిస్తాను. పైన ఇట్లా ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసుకొని ఆ ఫోటోని కిందికి తెచ్చుకోండి, మొత్తం కిందికి. ఇప్పుడు ఏడా మన ఫోటో ఎక్కడుందో అక్కడ తెచ్చుకోండి. అక్కడ తెచ్చుకున్నారు కదా, ఏం చేస్తారంటే నేను దీనిలో చూసుకోండి, మీరు కీ ఫ్రేమ్ యూజ్ చేస్తానా లేదా అని చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇవ్వ కీ ఫ్రేమ్ యూజ్ చేశాను కదా, కీ ఫ్రేమ్ యూజ్ చేస్తే పైనుంచి కాపీ చేసుకోవాలి. కాపీ లేకుండా కాపీ లేట్ చేసుకోండి. కాపీ లేట్ చేసుకొని దీనికి మళ్ళీ ఫోటో మంచిగా ఫుల్గా చేసుకోండి మంచిగా. లేకపోతే పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే పేస్ట్ టు సెల్ మొక్కను ఆరో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఫోటో అటు ఇటు జరిగిపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, అంతే. వచ్చిందా? అంతే, ఇట్లా వచ్చేస్తుంది ఫోటో. మీరు టెన్షన్ అవ్వాల్సిన పని అట్లా అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకుంటారా? మీరు యాడ్ చేసుకుంటారు నాకు తెలుసు, ఎందుకంటే మీకు అర్థం కావాలనే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు అర్థమైందంటే అంతే చాలు, నాకు అంతకుమించి ఏం వద్దు. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, ఇక్కడ ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటో పెట్టండి. నాకు పెట్టాలనిపించలేదు ఫ్రెండ్స్, అందుకే పెట్టలేదు నేను, మీ ఇష్టం అది. నేను ఫోటో యాడ్ చేసిన ఇక్కడ కూడా, మళ్ళీ మీరు ఇది కన్ఫ్యూజ్ అవుతారని పెడుతున్నాను. వచ్చిందా ఫ్రెండ్స్? అంతే, వీడియో అయితే అంతా అయిపోతుంది. మీరు ఫోటోస్ యాడ్ చేసుకొని ఒక్కతోనే చేసుకోండి, చాలా బాగా వచ్చింది. మీకు నచ్చిన క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేసుకొని ఇంకొకటితో మళ్ళీ కలుద్దాం. జై హింద్.